హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి మనకి 4 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే ఇది నథింగ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మనకి నథింగ్ 4A లైనప్ అనేది March 5th 2026 లాంచ్ చేయబోతున్నారు. ఇక మనకి 4A లైనప్ లో 4A అలాగే 4A Pro ఈ రెండు మొబైల్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకి ఈ రెండు మొబైల్స్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో రాబోతున్నాయి. అంత కన్ఫర్మ్ అయితే చేయలేదు ప్రాసెసర్ అనేది, బట్ మనకైతే వీళ్ళు స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెసర్ తో తీసుకుని వస్తున్నారు. ఇక దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి అయితే మనకి AMOLED డిస్ప్లే అయితే రాబోతున్నాయి. అలాగే 120Hz రీఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకైతే స్మూత్ స్క్రోలింగ్ అయితే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇందులో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి 5400 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. దాంతో పాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనం అయితే ఎక్సెప్ట్ చేయొచ్చు. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి అయితే మనకి 4A లో బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8GB ప్లస్ 128GB, అలాగే 4A Pro లో వచ్చేసరికి అయితే మనకి 8GB ప్లస్ 256GB బేస్ వేరియంట్ ఇది. అలాగే మనకి ప్రైజెస్ వచ్చేసరికి అయితే మనకి 4A మనకి 31,999 రూపాయలు స్టార్ట్ అవుతుంది. అలాగే 4A Pro వచ్చేసరికి అయితే మనకి 36,999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మరి చూడాలి, మరి మొబైల్స్ అయితే మనకి 30K సెగ్మెంట్ లో వస్తాయో. ఆక్సిజన్ 17 లో మనకి పర్ఫార్మెన్స్ సైడ్ అలాగే కెమెరా సైడ్ అయితే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారంట. ఈ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో చూద్దాం. మనకి పర్ఫార్మెన్స్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి CPU మేనేజ్మెంట్ లో బెటర్ ఆప్టిమైజేషన్ అయితే తీసుకొని వస్తున్నారు. అంటే మనకి అన్నెసెసరీ వర్క్ లోడింగ్ తగ్గించి మనకైతే స్మూత్ అలాగే బ్యాటరీ ఎఫిషియెంట్ తో అయితే వర్క్ అవుతుంది మొబైల్. అలాగే మెమరీ ఆప్టిమైజేషన్ ఇది ఏం చేస్తుందంటే మనం బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ యూజ్ చేస్తాం కదా, యాప్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి పర్ఫార్మెన్స్ అనేది లో కాకుండా అయితే చూస్తుంది. దాంతో పాటు మనకి ఫ్రేమ్ డ్రాప్స్ కాకుండా కూడా చూస్తున్నారు. మనకి గేమింగ్ లో అయితే మనకి యూజ్ అవుతుంది ఫ్రేమ్ డ్రాప్స్. కెమెరా జూమ్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే మనం జూమ్ చేసి ట్రాన్సిషన్ లో ఫోటోస్ అండ్ వీడియోస్ తీసినప్పుడు అయితే మనకైతే స్క్రీన్లెస్ గా ఉంటుంది. అలాగే మనకి సిస్టమ్ రీఫైన్ అయితే అవ్వచ్చు. అంటే మనం ఫొటోస్ ని జూమ్ చేసి ఫొటోస్ తీసాం అనుకోండి, మనకు కొద్దిగా గ్లిచ్ అయితే అనిపిస్తుంది. దాన్ని లేకుండా అయితే చేస్తున్నారు వీళ్ళు. అలాగే వీడియోస్ తీసాం కదా జూమ్ చేసి, దాన్ని కూడా మనకి అంటే గ్లిచ్ కాకుండా చేస్తున్నారు. ఆక్సిజన్ 17 మనకి బేస్ వచ్చాక అయితే Android 17. ఇదైతే మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చాక అయితే OnePlus 15 డివైసెస్ లో అయితే అప్డేట్ చేస్తారు. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక కొత్త టాబ్లెట్ అయితే లాంచ్ చేశారు. ఈ టాబ్లెట్ పేరు వచ్చాక అయితే మనకి ఇన్ఫినిక్స్ ఎక్స్పైర్ 3. ఇదైతే మనకి కంప్లీట్ గా స్టూడెంట్ పర్పస్ కోసం అయితే తీసుకుని వచ్చారు. అలాగే దీంట్లో కొన్ని కీ హైలైట్స్ అయితే చూద్దాం. ఇదైతే మనకి 11" సైజ్ అయితే ఉంటుంది. అలాగే 400 Hz పీక్ బ్రైట్నెస్, అలాగే దీంట్లో TUV బ్లూ లైటెడ్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వచ్చారు. అంటే ఇదైతే మనకి ఐ ప్రొడక్షన్ కి అయితే యూజ్ అవుతుంది. ఇక దీంట్లో పర్ఫార్మెన్స్ వచ్చాకైతే మనకి MediaTek Helio G80 ప్రాసెసర్ అయితే తీసుకుని వచ్చారు. అలాగే దీంట్లో మనకి 4GB ప్లస్ 128GB స్టోరేజ్ తో అయితే తీసుకుని వచ్చారు. ఇది మనకి ర్యామ్ ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు మనం. ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. దాంతో పాటు మనకైతే ఇది లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది కాబట్టి మనకి స్టూడెంట్స్ కి అయితే పర్ఫెక్ట్ గా అయితే యూజ్ అవుతుంది. దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మనకి దీంట్లో 1 lakh ప్లస్ బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు స్టడీ కోసం అయితే యూజ్ అవుతాయి. దాంతో పాటు మనకి ఏ ఫీచర్స్ ఉండబోతున్నాయి, అలాగే స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనకి స్టూడెంట్స్ కి అయితే యూజ్ అవుతుంది. అంటే వీళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే మనకి కంప్లీట్ గా స్టూడెంట్ పర్పస్ మీద అయితే ఫోకస్ అయితే చేశారు. ఇంకా దీని ప్రైస్ అయితే మనకి ఇండియాలో 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వివో V70 సిరీస్ గురించి మాట్లాడదాం. మనకైతే వివో వాళ్ళు వివో V70 అలాగే వివో V70 Lite ఈ రెండు మొబైల్స్ అయితే మనకి మొన్న లాంచ్ చేశారు కదా. ఇక దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి 6500 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. మనకి యూజువల్ గా అయితే వివో వాళ్ళు మనకి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో, బట్ కొద్దిగా ఎక్స్టెండ్ అయితే చేసినట్టుగా కనిపిస్తుంది ఈ మొబైల్స్ లో. ఇక పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అయితే మనకి వివో V70 లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అనేది తీసుకొని వచ్చారు. అలాగే V70 Lite లో వచ్చేసరికి అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అనేది తీసుకొని వచ్చారు. మనకి కొద్దిగా కంపేర్ చేసుకోవచ్చు. మనకి Lite లో అయితే కొద్దిగా గేమింగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇక మనకి కెమెరాస్ మెయిన్ గా మనకి వివో అంటేనే కెమెరాస్ కదా, మనకైతే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో అయితే వస్తున్నాయి ఈ రెండు మొబైల్స్. మనకి ప్రైమరీ వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ జీఈస్ బ్రాండెడ్ కెమెరా లెన్స్ అయితే ఉంటాయి. ఇది మనకి LYT 700 సెన్సార్ తో అయితే వస్తుంది. అలాగే మనకి టెలిఫోటో వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ జీఈస్ నైట్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. ఈ సెన్సార్ వచ్చేసరికి అయితే మనకి సోనీ IMX882 సెన్సార్ తో అయితే తీసుకొని వచ్చారు. అలాగే మనమైతే ఇది అప్ టు మనమైతే 10x వరకు అయితే జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా తీసుకొని వచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి అయితే 32 మెగాపిక్సెల్ వివో V70 లో, అలాగే 50 మెగాపిక్సెల్ Lite లో తీసుకొని వచ్చారు. ఇంకా మనం బ్యాక్ కెమెరాతో అలాగే ఫ్రంట్ కెమెరాతో అయితే మనం 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో AI కూడా ఉంది కాబట్టి మనకైతే వీడియోస్ ని ఎన్హాన్స్ చేసి అయితే ఇస్తుంది, మంచిగా స్మూత్ గా అయితే చేస్తుంది. ఈ హైలైట్స్ ఏంటంటే మనకి జీస్ కో ఇంజన్ ఆప్టికస్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ఏం చేస్తుందంటే మనకి బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మనకి 1.3 సెంటీమీటర్ సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి మనం నైట్స్ లో గానీ ఎలాంటి ఫోటోస్ తీసినా వీడియో తీసినా మనకైతే బెటర్ క్లారిటీతో అయితే వస్తాయి. ఇందులో ఇక ప్రైసెస్ వచ్చాక అయితే మనకి వివో V70 మనకి 45,999 రూపాయలు వస్తుంది. అలాగే వివో V70 Lite వచ్చాక అయితే మనకి ఇది 51,999 రూపాయలకు వస్తుంది. 8GB ప్లస్ 256GB వేరియంట్. వివో V70 Lite తీసుకోవాలనుకుంటే మీరు కొద్దిగా ఆలోచించండి. మీకు 10K లేదంటే 15K అలా యాడ్ చేసుకొని X300 తీసుకోండి, వివో X300. ఇది మనకి బెటర్ క్లారిటీ వస్తుంది. అంటే మనకి బ్యాక్ కెమెరా 200 మెగాపిక్సెల్ వస్తుంది.
దాంతో పాటు మనకి గేమింగ్ ఫీచర్స్ కూడా హైలో ఉంటాయి. మనకి V3 ఏదో డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఉంటుంది. మన ప్రాసెసర్ వచ్చేసరికైతే MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉందనుకుంటా. ఇదైతే బెటర్ ఆప్షన్. మనకి ఒకవేళ సేల్స్‌లో మనకి రూ. 69,990 గాని అలా వచ్చిందనుకోండి, తీసుకోండి Vivo X300. 70K బడ్జెట్‌లో ఒక మంచి టీవీని చూస్తున్నారంటే ఈ టీవీని అయితే ట్రై చేయండి. ఈ టీవీ పేరు వచ్చేసరికైతే Xiaomi QLED టీవీ X Pro 75. ఇదైతే మనకి మొన్న ఇండియాలో లాంచ్ చేశారు. ఇక దీంట్లో కొన్ని కీ హైలైట్స్ అయితే చూద్దాం. ఇది డిస్‌ప్లే వచ్చేసరికైతే మనకి 75 ఇంచ్ ఉంటుంది. దాంతో పాటు మనకి 4K అల్ట్రా హెచ్‌డీలో సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి దీంట్లో QLED ప్యానెల్‌ని తీసుకొనొచ్చారు కాబట్టి మనకి మంచి కలరింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకైతే విజువల్స్ అయితే క్లారిటీగా అయితే కనిపిస్తాయి. ఫ్రేమ్ మేకర్ మోడ్‌ని అయితే తీసుకొనొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే మనకి ఫ్రేమ్స్‌ని అయితే కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు మనకి యాస్పెక్ట్స్‌ని అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఆడియో వచ్చేసరికైతే మనకి డాల్బీ అటామ్స్‌తో వస్తుంది. అండ్ 34 వాట్స్ డ్యూయల్ స్పీకర్ సిస్టమ్‌తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి డాల్బీ విజన్ సపోర్ట్‌తో తీసుకొనొచ్చారు. అండ్ మనమైతే ఇది సినిమాటిక్ లెవెల్‌లో అయితే మనకి కలరింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు ఇందులో. పర్ఫార్మెన్స్ చూసేసరికైతే మనకి దీంట్లో క్వాడ్ Cortex A55 ప్రాసెసర్ ఉంటుంది. దాంతో పాటు మనకి 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ అయితే తీసుకొనొచ్చారు. ప్రైస్ మనకి ఇండియాలో 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి బ్యాంక్ ఆఫర్ 5,000 ఇస్తున్నారు కాబట్టి 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి సేల్స్ కి ఫిబ్రవరి 27 నుంచి అయితే రాబోతుంది. ఇంకా ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.